తెలంగాణ. సిరిసిల్ల నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి పెద్దలు మన ఆశాజ్యోతి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి, మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దలు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి మాజీ మంత్రులు జీవన్ రెడ్డి గారికి, అన్న కొండూరు రవీంద్రరావు గారికి, జిల్లా బాధ్యులు తోట ఆగయ్య గారికి, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్క తులమమ్మ గారికి, పట్టణాధ్యక్షుడు సోదరుడు జిందన్ చక్రపాణి గారికి, అరుణక్క గారికి, పట్టణ మున్సిపల్ చైర్మన్ జిందం కళా గారికి, అన్న నరసింగన్న గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి 287 బూత్ల నుంచి బూత్ లెవెల్ ఏజెంట్ BLA ఈ కొత్త పదాన్ని ఇవాళ నుంచి మనం మననం చేసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ఇప్పటి వరకు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి మాజీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, వివిధ మండలాల నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. మరి ఇవాళ మనకింత ఒక మంచి కార్యక్రమం ఎందుకు పెట్టుకోవడం జరిగిందనేది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. 2 కారణాల రీత్యా ఈ మీటింగ్ పెట్టుకుంటున్నాం మనం. ఒకటి సార్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంది? ప్రత్యేకమైనటువంటి ఓటర్ సవరణ. సహజంగా ఎప్పుడు ప్రతి సంవత్సరాలకు ఒకసారి, ప్రతి సంవత్సరం జనవరి 1కి మన ఇంట్లో 18 సంవత్సరాలు నిండిన వారికి లేదా మన కుటుంబంలో కొత్తగా వచ్చిన వారికి ఓటు హక్కు నమోదు చేసుకోవడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతుండే ప్రక్రియనే. మరి ఇదేంది ప్రత్యేకంగా అంటే, అన్న రామన్న చెప్పింది ఇందాకే, జల్లెడ పట్టే కార్యక్రమం. ఎందుకంటే 2002లో లాస్ట్ సారి SIR జరిగిందట, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మరి ఆనాడు ఏది జరిగినా ఇవాళ ఈ SIR ద్వారా మ్యాపింగ్ అనే ఒక పదాన్ని వాడుతుండ్రు. అది కూడా మీరు మననం చేసుకోవాలని చెప్తున్నాను. ఎందుకంటే ఆనాడు 2002లో ఓటర్ లిస్టులు ఉన్న పేర్లను ఇవాళ వచ్చేవారిని, ఆ తర్వాత ఉన్న వారిని భర్త పేరు సక్రమంగా ఉందా, భర్త అని రాసి ఉందా, తండ్రి అని రాసి ఉందా, ఎక్కడ ఉంది, ఎలా ఉందనేది మనం జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఈ మధ్య జరిగిన 2 ఎన్నికలు ఈ సర్ను ప్రత్యేకమైన ఎందుకు గుర్తించాలని తెలియజెప్తుంది. మొన్నటికి మొన్న వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎన్నికల్లో 95 లక్షల ఓట్లు తొలగిస్తే వాళ్ళు 45 లక్షల ఓట్లతోనే ఓడిపోయినరు. బీహార్లో కూడా అదే చేసిండ్రు. ప్రత్యేకించి తమిళనాడులో కూడా అదే ఆయుధాన్ని ప్రయోగించరు. మరి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బలమైన పార్టీ అని వాళ్ళకి తెలుసు. మరి దీన్ని కొట్టాలంటే ఏం చేయాలి? అందరికీ చేసినట్టు ఈ సర్ ద్వారా వాకు రావు అనే ఓట్లను తీసేసే ఒక దుర్మార్గమైన ప్రక్రియ చేస్తున్నారు. దాన్ని మనమందరం బాధ్యతగా, ఎందుకంటే ఇలా BLA అంటే పార్టీ గుర్తించి ప్రభుత్వానికి మీ పేరు సిఫారసు చేసింది. ప్రతి ఎన్నికల రివ్యూలో మీరు ఉండాల్సి వస్తుంది. ఆ ఎన్నికల రివ్యూలో మన పేరు ఉన్నదా లేదా, మొదలు మన పార్టీకి సంబంధించిన మన వ్యక్తులను తొలగించే కార్యక్రమాన్ని ముందుగా అడ్డుకోవాలి. ఆ తర్వాత కొత్త సభ్యులు, ఎందుకంటే సాధారణంగా ఏ ఎన్నికల్లో కానీ ఒక 2 లక్షల ఓట్లు ఉంటే 5,000, 6,000 ఓట్లతోనే ఓడిపోవడం, గెలవడం జరుగుతుంది. అంటే 2-3% ఏదైతే మన ఇంట్లో కొత్తగా వచ్చిన 18 సంవత్సరాలు నిండిన వాళ్ళనే కానీ, మన ఇంటికి కొత్తగా కోడళ్ళు కానీ ఇంకో రకంగా వచ్చిన వాళ్ళని కానీ తప్పకుండా ఎన్రోల్మెంట్ చేయడం కూడా ఒక ముఖ్య ఉద్దేశంగా మనం భావించాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే, డిజిటల్ ప్రక్రియ మన ఎన్నికల కొరకే కాకుండా మన పార్టీ నిర్మాణం జరిగేదే సభ్యత్వ నమోదు, తర్వాత వార్డు స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరిగేది. ఆ ఎన్నికల ప్రక్రియ కూడా మనం టేకప్ చేసినాం. ఇప్పుడు డిజిటల్ ద్వారా సభ్యత్వ సేకరణ, పెద్దలు చెప్పినట్టుగా ఇవాళ మొత్తం సర్ ద్వారా ఎన్నికల ఓటర్ల లిస్ట్ ఏదైతుందో పూర్తి అయిపోయిన తర్వాత మీ ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు కొడితే మీ డీటెయిల్ మొత్తం వస్తాయి. ఆ రకంగా సభ్యత్వం చేయాలి. గతంలో కూడా సిరిసిల్ల మన రికార్డు స్థాయిలో 1,00,000 సభ్యత్వాలు చేయడం జరిగింది. మరి ఈనాడు అదే ఛాలెంజ్ అని తీసుకుందామంటారా? తీసుకుందామంటే వాళ్ళు చేయొత్తండి. అంత జనాభా మళ్ళీ మరి ఇదివరకు ఏ విధంగా అయితే, ఎందుకంటే ఈ సిరిసిల్ల అనేది తమ్ముడు రాజు గట్టిగా చెప్తున్నాడు, మళ్ళీ ఒకసారి చెబుతాం, ఈ సిరిసిల్ల అడ్డా, KTR అడ్డా. అంటే మనం ఇప్పటి నుంచే ఎన్నికలకు సమాయత్తం జరిగి మనం మన సభ్యత్వాన్ని, ఎందుకంటే ప్రజలంతా ఎదురు చూస్తున్నారు కేసీఆర్ రాక కొరకు. మరి వారందరి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే ఏ వర్గాలు కూడా ఇవాళ సంతోషంగా లేవు. ప్రధానంగా సిరిసిల్లకి వస్తే నేత కార్మికులకు అన్న KTR చేనేత మంత్రిగా ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఇస్తే ఎప్పటికప్పుడు ఆర్డర్లు, ఏటా 1,07,00,000 ఆర్డర్లు ఇచ్చినాం. అందరినీ సంతోషంగా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి ఈనాడు ఆర్డర్లు ఎక్కడ ఇస్తున్నారు? సిరిసిల్లలో, హైదరాబాద్లో ఆర్డర్లు ఇస్తారు. యారన్ కొరకు వేములవాడ పోవాలన్నట. అది ఒకసారి ఇచ్చారు, ఈసారి ఆర్డర్ కూడా లేదు, యారన్ కూడా ఇవ్వడం లేదు. మరి ఎవరికి సంతోషంగా ఉంది? రైతులనైతే ఎంత అరిగోస పెట్టుకుంటుర్రో మనం పేపర్లో చూస్తున్నాం. గ్రామీణ ప్రాంతాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ వర్షాకాలం ప్రారంభమైంది, మృగశిర కార్తె వచ్చి 6 రోజులైంది, ఇంకా వడ్ల
కొనుగోలు జరగనేలేదు. ఇంతక వేములవాడల జీవనన్న ఉద్రేక పైన ఆలోచనాత్మకమైనటువంటి విధానాన్ని చెప్పిండ్రు. ఒక రైతుకు 6,000 రైతు బంధు ఇచ్చి 6,400 కోత విధిస్తున్నారు. రైతుల సొమ్ము దోసుకున్నట్టు ఎవరిని చూడలేదు. ఎందుకంటే కేసీఆర్ పాలనలో ఎకరాకి 5,000 రూపాయలు పంటకి ఏటా 2 సార్లు 10,000 ఇచ్చిన మన ప్రభుత్వానికి ఇది ఒక సవాల్గా ఉంది. కాబట్టి తప్పకుండా ఎంత అయితే పంట కావాలో అంత పంట వచ్చింది. ఏది మన ఓట్ల పంట. కానీ మనం ఒళ్ళు వంచి ఆ ఓట్ల రూపేణా మన సభ్యత్వ రూపేణా తెచ్చుకుంటేనే మనకు మళ్ళీ కేటీఆర్కు ఇదివరకు వచ్చిన మెజారిటీ ఎమ్మెల్యే ఎలక్షన్లో రావడానికి ఒకటి ఉంటుంది. ఇక ఇందాక మాట్లాడిన పెద్దలు చెప్పినట్టు దండయాత్ర అనేది ఎక్కడి నుంచో జరుగుతలేదు. పెద్దలు కేసీఆర్ గారు ఒక మాట పదే పదే చెప్తుంటారు. కత్తి బ్రిటిష్ వాడు అయినా పొడిచేటోడు మనోడే, ఆంధ్రోని కత్తి అయినా మనకు పొడుతాడని మొన్న బక్కని నరసింహులు అంటోడు విజయవాడలో మాట్లాడి తెలంగాణ పదమే ఎక్కడదని. మరి గమ్మత్ ఏంటంటే ఆ వ్యక్తి తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు. మరి తెలంగాణ పదం లేని నువ్వెట్లా అధ్యక్షుడు అయినావు? మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకొకరు వచ్చారు ఈ మధ్య విజయవాడకి వెళ్ళి తెలంగాణ మా హక్కు అని మనమందరం గట్టిగా ఖండించినాం, తెలంగాణ భూమి పుత్రుది అని. ఈ విధంగా మన మీద దండెత్తడానికి తెలంగాణ పదాన్ని వాడడానికి ఒకనాడు అసెంబ్లీలో పేరు వాడకుండా వెనకబడిన ప్రాంతాలు అనే వాళ్ళకే మనం ముఖం మీద చెప్పుతోని కొట్టినట్టు కొట్టి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణ 10 సంవత్సరాలు అద్భుతమైనటువంటి ఫలితాన్ని చేసినాం. ఎందుకంటే ఇంగ్లీష్ అక్షర క్రమంలో 26 అక్షరాలు ఉంటాయి. ఆ 26 పథకాలు దాటిపోయింది మన కేసీఆర్. మళ్ళీ ఒకసారి చూస్తే తెలుగులో 56 అక్షరాలు కదా ఉన్నాయి అనుకున్నాం. ఆ 56 అక్షరాల పదకోశం కూడా తీసుకుంటే కూడా అన్ని పథకాలు మించిపోయినాయి. ఇలా రేవంత్ రెడ్డి అనుకుంటుండు కేసీఆర్ పేరు మార్చేస్తా అని, మర్చిపోయేటట్టు చేస్తా అని. ఇన్ని పథకాలు ఎక్కడ బయటకు పోయినా ప్రజలకు అన్ని విధాలా కనబడుతున్నాయి. కాకపోతే మనం చేయాల్సింది ఇక్కడ హాల్లో కూర్చుని నిర్ణయం తీసుకోవడమే కాకుండా రేపటి నుంచి మనవంతు బాధ్యతగా సభ్యత్వ నమోదును అదేవిధంగా ఓటర్ లిస్టును సజావుగా జరిపించుకొని ఈ కార్యక్రమాన్ని 1 నెలతో 2 నెలలతో కాదు, పెద్దలు రవీంద్రరావు గారు చెప్పినట్టు మళ్ళీ ఎన్నికల వరకు ఇదే పట్టుదలతో మనం పనిచేస్తేనే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ను చూసే వరకు ఈ పట్టుదలను ఈ సంకల్పాన్ని వీడవద్దని చెప్పేసి ఇదే పట్టుదలతో పనిచేసి, ఎందుకంటే సిరిసిల్లాకు ఒక పేరుంది ఉద్యమాల గడ్డ. మనం ఒక ఒట్టు పెట్టుకొని ఒకసారి బయటకు వెళ్ళినామంటే అది అమలు జరిగేదాకా విడిచిపెట్టమని. ఆ విధంగా ఇక్కడున్న పెద్దలందరూ కూడా ఆ నమ్మకంతో విశ్వాసంతో సంకల్ప దీక్షతో పనిచేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. రాజకీయాలంటే పదవి ఉంటే